హెగ్జాగోనల్ షేప్ అంటాము, దీన్ని క్యాట్ ఐ అనే షేప్ అంటాము, ఇది స్క్వేర్ షేప్ అంటాము, రౌండ్ షేప్, ఇది పైలట్ ఫ్రేమ్ అంటాం, దీన్ని పైలట్ ఫ్రేమ్ అంటాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది కళ్ళజోడు జస్ట్ ఆప్టికల్ షాప్కి వెళ్ళి అలా కళ్ళజోడు తీసుకొని వచ్చేస్తుంటారు. అయితే ఈ కళ్ళజోడు తీసుకునేటప్పుడు సెలెక్షన్ చేసుకునే ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొందరు సైట్ లేకపోయినా సన్ గ్లాసెస్ లాంటివి కూడా కొంటుంటారు. అయితే ఈ సెలెక్ట్ చేసే ఫ్రేమ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆ ఫ్రేమ్ సైజ్ ఏంటి, సో మనకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మెజర్మెంట్ తీసుకుంటారు అనేది చాలామందికి అవగాహన ఉండదు. లేక ఏం చేస్తుంటారంటే ఆప్టికల్ షాప్కి వెళ్తారు, నాకు ఈ పవర్ ఉంది లేదా నాకు ఈ సన్ గ్లాసెస్ కావాలి, ఇవి నచ్చాయి అని చెప్పి తీసేసుకుంటుంటారు. అవి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక ఒక 2-3 డేస్ తర్వాత మీకు అవి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. లూజ్ అవ్వడము లేదా ఇక మచ్చల్లో పడి టైట్గా నొక్కడము ఏదో డిస్కంఫర్ట్లో ఉంటుంటారు. సో ఇలాంటి వాటి కోసము ఆప్టిషియన్ రాహుల్ గారు చెప్తారు ఇప్పుడు. హాయ్ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ రాహుల్, సీనియర్ ఆప్టిషియన్. సో ఇక్కడ నేను ఇవాళ మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఆప్టికల్స్ గురించి మీకు ఒక ఐడియా, అంటే స్పెట్స్ ఒక పర్సన్ వచ్చేసి ఏదైనా స్పెట్స్ కొనడానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది దాంట్లో అనే విషయం తెలియడానికి వచ్చాను నేను. సో ఇక్కడ మేజర్గా మనకి ఫ్రేమ్స్లో ఒక మెయిన్గా ఏ సైజు, బి సైజు, డి సైజు, పిడి, ఫిట్టింగ్ హైట్ అని ఉంటాయి. సో దాంట్లో మనము ఈ నెంబర్స్ మన ఫ్రేమ్ పైన రెగ్యులర్గా మనకి ఉంటాయి. ఆ నెంబర్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ చూపిస్తాను. సో ఇది హెగ్జాగోనల్ షేప్ అంటాము, దీన్ని క్యాట్ ఐ అనే షేప్ అంటాము, ఇది స్క్వేర్ షేప్ అంటాము. సో అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్స్, ఫ్రేమ్లెస్, ఓవల్ షేప్, క్యాట్ ఐ, రెక్టాంగిల్, రౌండ్ షేప్, ఇది పైలట్ ఫ్రేమ్ అంటాం, దీన్ని పైలట్ ఫ్రేమ్ అంటాం వీటిని. సో తర్వాత ఇంకా కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి బటర్ఫ్లై ఫ్రేమ్స్ అంటాం వీటిని, బటర్ఫ్లై ఫ్రేమ్స్, షేప్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. దీంట్లో మీకు ఇక్కడ కనబడుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 54 అనేది సైజ్, అంటే ఏ సైజ్ అంటే ఈ సైజ్ అన్నట్టు, మనకి దీన్ని ఏ సైజ్ అని అంటాము. తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా, నెక్స్ట్ వచ్చేసి 17 అని, ఆ 17 అనేది బ్రిడ్జ్ సైజ్, ఇది బ్రిడ్జ్ సైజ్. తర్వాత 140 అనే నెంబర్ మీకు టెంపుల్ సైజ్ అన్నట్టు, టోటల్ కంప్లీట్ లెంత్ ఆఫ్ ద టెంపుల్ అన్నట్టు. సో ఇది మెయిన్గా మనకి ఈ టెంపుల్ సైజు చాలా ఇంపార్టెంట్. అందరూ ఫేస్ వరకే ఇంతవరకే చూసుకుంటారు, బట్ ఈ టెంపుల్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్న ఫ్రేమే చూడండి, ఫ్రేమ్లెస్. ఈ ఫ్రేమ్లెస్లో ఈ టెంపుల్ అనేది కంప్లీట్గా ఇది ఇక్కడ రొటేట్ కావాలన్నట్టు, మనకి ఇయర్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఇట్లా రొటేట్ అవుతేనే ఇది లాక్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఈ టెంపుల్ సైజు తక్కువ ఉందనుకోండి, ఇలా ఉంటుంది, అప్పుడు మనకి కొంచెం టైటే ఫ్రేమ్ ముందుకు జారిపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. సో అందుకనే మనం ఈ టెంపుల్ సైజ్ అనేది మెయిన్గా మనం చూడాల్సి వస్తుంది అన్నట్టు. ఫ్రేమ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఐస్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది జనరల్గా, అందరి ఫేసెస్ కూడా. అందరు ఇక్కడ వరకే మనకు ఫ్రేమ్ పెట్టుకోగానే బాగుంది, ఈ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ వరకు కవర్ అయింది, ఓకే నాకు సూట్ అయిపోయింది అనే కంక్లూజన్కి వస్తారు. అది రాంగ్ స్టెప్ అన్నట్టు. సో ఇక్కడ ఏం చూడాలంటే, మన హెడ్ ఎంత వరకు ఉంది, మన తల ఎంత పెద్దగా ఉంది, ఇక్కడ వరకు తల ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు నా తల ఇక్కడ వరకు ఉంది, కళ్ళు ఇక్కడ వరకే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న కళ్ళ వరకు సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందంటే, ఈ లెగ్స్ ఇట్లా వైడ్గా ఉంటుంది అన్నట్టు. ఈ వైడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ టైట్ అయిపోయి ఇక్కడ మార్క్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మార్క్ లాగా పడిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ప్రెస్ అవుతుంది, ఇప్పుడు నేను కరెక్ట్ సైజ్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇక్కడ ప్రెస్ అయిపోయి ఇక్కడ మార్క్ పడుతుంది. మార్క్ పడడం ఒకటి, నెక్స్ట్ ఇది టైట్ అయిపోయి ఫ్రేమ్ లూజ్ అవుతుంది. అందరూ అనుకుంటారు ఫ్రేమ్ పెద్దగా ఉండి అది కిందికి జారుతుంది, లూజ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ ఇక్కడ అది కాదు, టైట్ అయ్యి కూడా లూజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇలా ఉంటుంది అన్నట్టు ఫ్రేమ్.
తర్వాత ఫ్రేమ్స్లో చాలా రకాల షేప్స్ ఉంటాయి. ఓవెల్ షేప్స్, రౌండ్ షేప్స్, స్క్వేర్, రెక్టాంగిల్, పిల్లో షేప్స్ అంటే మన సానియా మిర్జా పెట్టుకున్న అది ఉండే కదా అప్పట్లో, హైలైట్గా ఉండే సానియా మిర్జా షేప్స్. ఇప్పుడు క్యాటై అని వచ్చాయి, క్యాటై షేప్స్, బటర్ఫ్లై షేప్స్, ఇలా రకరకాల షేప్స్ ఉంటాయి అన్నట్టు. సో అది ఏ ఫేస్ యొక్క షేప్ని బట్టి ఏ షేప్ సూట్ అవుతుంది అనే విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా రకరకాల షేప్స్కి, రకరకాల ఫేసెస్కి మ్యాచింగ్ కూడా మనం చాలా విషయాలు ఉన్నాయి డిస్కస్ చేసి. సో అలా ఉన్నాయి. సో మనము మెయిన్గా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది మన ప్యూపుల్, మన ఐ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ప్యూపుల్ అంటాం. ఈ ప్యూపుల్ ఈ ఫ్రేమ్ యొక్క సెంటరేషన్కి మ్యాచ్ కావాలి. ఎవరికి? పిల్లలకి. ఎందుకు పిల్లలకి అని మనం చెప్తామంటే, పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ మార్కింగ్ అనేది ఈ ఫ్రేమ్ పీడీకి మ్యాచ్ కాకపోతే, ముఖ్యంగా హై సిలిండ్రికల్ పవర్స్కి, మనకి పవర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట, స్పెరికల్ పవర్, సిలిండ్రికల్ పవర్ అని ఉంటాయి. అయితే ఎప్పుడైతే పిల్లలకి సిలిండ్రికల్ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పీపుల్ అనేది ఫ్రేమ్ పీడీకి మ్యాచ్ అయ్యి ఉండాలన్నట్టు. అదే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి అనుకోండి, మనం ఐపీడీ మార్కింగ్ అదంతా కూడా తీసుకుంటాం, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. మనం కొన్ని మెజర్మెంట్ మిషన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా ఒకవేళ పీపుల్ అంటే ఫ్రేమ్ ఎగ్జాంపుల్ సెంటర్గా మ్యాచ్ కాకపోయినా పీపుల్ మార్క్ తీసుకొని ఫ్రేమ్ ఇక్కడ ఉంది సెంటర్, పీపుల్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడే మనం ఫిట్ చేస్తాం అన్నట్టు. అట్లా పెద్దవాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. కానీ పిల్లలు అట్లా సపోర్ట్ చేయరు మనకి. కాబట్టి పిల్లలకి మోస్ట్లీ ఫ్రేమ్ యొక్క సెంటరేషను, పీపుల్ యొక్క సెంటరేషన్ మ్యాచ్ అయ్యి ఫిట్ అయ్యేటట్టుగా చూసుకుంటాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అన్నట్టు. ఎందుకు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? దీని వెనుక ఇంకో లాజిక్ కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రతి ఒక్క లెన్స్కి ప్రతి ఒక్క లెన్స్ ఏంటంటే, లెన్స్ లేనప్పుడు కళ్ళపైన లైట్ కంప్లీట్గా పడుతుంది, విజన్ కూడా కంఫర్టబుల్గా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే స్పెట్స్ పెడతామో ఈ లైట్కి ఐకి మధ్యలో గ్లాస్ అనేది అడ్డొచ్చేసింది అన్నట్టు. అంటే ఈ గ్లాస్ యొక్క మెటీరియల్ బాగుంటేనేమో లైట్ యొక్క ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది, దాన్ని బట్టి విజన్ కూడా స్ట్రెస్ లేకుండా పర్సన్ చూడగలుగుతాడు. దాంతోపాటు సిలిండ్రికల్ పవర్స్ వచ్చాయనుకోండి, సిలిండ్రికల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా లైట్ అనేది ఎప్పుడైతే గ్లాస్ నుంచి వెళ్తుందో ఒక పాయింట్లో ఒక పాయింట్ చేసుకొని మనకి గ్లాస్ లైట్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ పాయింట్ దాన్నే ఆప్టికల్ పాయింట్ అంటాం అన్నట్టు. ఈ పాయింట్ అందరూ జనరల్గా మెయింటైన్ చేయరు, ఫిట్టింగ్ చేసేటప్పుడు మెయింటైన్ చేయరు. స్పెరికల్ పవర్స్ ఉన్నాయనుకోండి, దానికి అంతగా మెయింటైన్ చేస్తే బెటర్, చేయకపోయినా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడైతే మనకి సిలిండ్రికల్ పవర్స్ వస్తాయో, సిలిండ్రికల్ పవర్ పాయింట్ ఒకవేళ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకంతా కొంచెం అనీజీ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో అందుకనే పిల్లలకి వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి వాళ్ళకి చూడడమే, ఫ్రేమ్ సెలెక్షన్ చేసేటప్పుడే పీపుల్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మెయిన్గా మనం చూసుకుంటే బెస్ట్. అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి కలర్, షేప్ ఏదో కొంచెం ట్రెండీగా ఉండాలి, ఫేస్కి పెద్దగా ఉండాలి, మొత్తం అయ్యంత కవర్ కావాలి, ఇలా చూస్తారు. అది కాదు ఇంపార్టెంట్, పీపుల్కి ఫ్రేమ్ యొక్క సెంటరేషన్ మ్యాచ్ అయిందా లేదా, ఇది మనం చూసుకోవాల్సిన విషయం. సో దీన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇలాంటివి చాలా ఉంటాయి మనకి ఫ్రేమ్ సెలెక్షన్లో. ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో ఇంకా కూడా చెప్పుకుందాము. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను కదా మీరు ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గ్లాసెస్ను ఎలా తీసుకోవాలని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.